ఎప్పుడు చూసినా అవతల వ్యక్తులతో పోల్చుకొని, మనల్ని మనం తక్కువ చేసుకొని ఎప్పుడైతే మనం చూసుకుంటూ ఉంటామో, మనలో ఉన్న క్వాలిటీస్, మనలో ఉన్న విలువలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. మన మీద మనకి ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయే అవకాశాలుంటాయి కాబట్టి, అవతలి వ్యక్తులతోటి మనల్ని మనం పోల్చుకోవటం అవసరమా? లేదా? అనేది మనమే నిర్ణయించుకోవాలి. మనలో కూడా ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. మంచి లక్షణాలుంటాయి. అవతల వ్యక్తులతో మనం పోల్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మనకన్నా ఏదో ఎక్కువ ఉంది అని, మన దగ్గర ఏదో లేదు అని ఆత్మ న్యూనత భావానికి కూడా లోనయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఎప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి. అవతల వ్యక్తులతోటి పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకుంటూ కృంగిపోకూడదనమాట. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఇచ్చే ఉంటాడనమాట. ఏదో ఒక క్వాలిటీ ఇచ్చే ఉంటాడు. అదేమిటో మనలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసుకొని, మనము దానిని గుర్తించి డెవలప్ జేసుకోవటానికి అవకాశం ఉంటే చూసుకోవాలి కానీ, అవతలి వ్యక్తుల్లాగా మనం లేము. ఎదుటి వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను అని కంపేరింగ్ జేసుకున్నప్పుడు, మనము ఆత్మ న్యూనతా భావానికి లోనవ్వడమే కాకుండా, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఏ పని మీద కూడా మనకి ఆసక్తి అనేది ఉండదు. ఇలా జరగకుండా ఉండాలంటే మన మీద మనకి నమ్మకం ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలి అంటే, ఎదుటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా మనల్ని మనం పోల్చుకోకూడదు.